సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెంలో ఇండియా సంయుక్త పార్టీల వ్యవస్థాపకుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొంగుతుర్తి ఎమ్మెల్యే ముందుల సామేల్. వీరన్న 26వ వర్ధంతిని పురస్కరించుకుని వీరన్న అమరత్వాన్ని గుర్తు చేశారు. 1999 మే 16న చంద్రబాబు ప్రభుత్వం బోటకపు ఎన్కౌంటర్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కులం, వర్గం, జమిలి పోరాటాలతోనే విజయవంతం అవుతుందని చెప్పిన ఒకే ఒక్క మహోన్నతమైన వ్యక్తి మారోజు వీరన్న అని కొనియాడారు. కాల్పులలో అమరులైన వాళ్లకు వెళ్లి కుండల్లో దండు కొట్టి ఉంది. అయితే ఈ నేపథ్యాన్ని సంతరించుకొని ఆనాడు కాల్పు జరిగితే పగారు పేరుతో కాల్పు కూడా ఆగిపోయింది. చాలా సంతోషం. ఎందుకంటే భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటాలు ఇలా చైతన్యవంతమైన తప్ప ఎక్కడ ఆగిపో. అందుకోసమనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాల పీడ వదిలించుకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టిన చరిత్ర కూడా మీరే ధైర్యజీవులు. మీరు లేకపోతే ఈ చరిత్ర లేదు, కాంగ్రెస్ పార్టీకి గెలిపలేదు. అందుకోసం సోదరులందరూ కూడా ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలని చెప్పి వాళ్ళు మీరందరూ కూడా ఇవాళ నేను ఒక పేదవాడిగా, ఒక ఉద్యమకారుడిగా ఇవాళ నేను నిలబడితే 52,000-51,000 దాటించారు. ఇది తుంగతుర్తి గడ్డకు ఒక చరిత్ర రాసిన గడ్డ కూడా ఈ తుంగతుర్తి బిడ్డగా దక్కిందని కూడా మనం చెప్తున్నాం. అందుకోసమనే పోరాటాల సందర్భంగా, ఉద్యమ సందర్భంగా నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. అందుకోసం ఇవాళ కూడా నేను ఈ రోడ్డు రాసిన కాబట్టి ఇక్కడ నుండి గోరెట్ల వరకు కూడా 3,50,00,000 రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసిన జరిగింది. ఆ తొందరలో అది కూడా అదేవిధంగా మారోజు వీరన్న